ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 68 ఎల్ఎస్జీ వర్సెస్ పీబీకేఎస్. అండ్ ఈ మ్యాచ్ పీబీకేఎస్కి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఈ మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు ఫిక్స్ కాదు ప్లే ఆఫ్స్కి, బట్ గెలవాలి. అండ్ వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన టీం భయ్య, ఫస్ట్ క్వాలిఫైర్ అనుకున్నాం, బట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఎక్కడ స్టేడియం ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ ఆడబోతున్నారు. అండ్ ఎల్ఎస్జీ టీం చూస్తే వాళ్ళకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు, డెడ్ అండ్ డెబర్ మ్యాచ్ వాళ్ళకి. ఇది గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే, బట్ బాగా ఆడుతున్నారు వాళ్ళు. ఎస్పెషలీ వాళ్ళ బ్యాటర్స్ ఆస్ట్రేలియన్ డియో అయితే దంచేస్తున్నారు ఎల్ఎస్జీకి. అండ్ వాళ్ళ బౌలర్స్ వచ్చి ఒక ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఒక మ్యాచ్ బాగా వేస్తున్నారు, ఇంకో మ్యాచ్ కంప్లీట్గా ఫ్లాప్ అవుతున్నారు. బట్ ఎల్ఎస్జీ కూడా పీబీకేస్ని తనతో పాటు ఇంటికి తీసుకుపోవాలని చూస్తారు. పార్టీ స్పాయిలర్స్ కాబోతున్నారు వాళ్ళు ఈరోజు. అండ్ ఎల్ఎస్జీ టీం చూస్తే ఇలానే ఉండొచ్చు, అన్చేంజ్డ్గానే రావచ్చు అని అనుకున్నాను. బాగా సెట్ అయింది వాళ్ళకి ఈ కాంబినేషన్. అండ్ వాళ్ళ కీ ప్లేయర్ మిచెల్ మార్ష్ కాబోతున్నాడు ఈరోజు. అండ్ పీబీకేస్ టీం చూస్తే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ గెలిచి తీరారు వాళ్ళు. అండ్ గెలిచినా కూడా పక్క టీం మీద ఆధారపడాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు స్టార్టింగ్లో అన్బీటన్గా ఉన్నారు, బట్ ఇప్పుడు అన్ని బీటనే. దానికి కారణం మాత్రం వాళ్ళ ఫీల్డర్స్ అసలు ఏం కట్టుకొస్తున్నారు, వాళ్ళ కంటికి అన్ని క్యాచ్లు వదిలేస్తున్నారు. అండ్ వాళ్ళ బ్యాటర్స్ కూడా టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. లోయర్ ఆర్డర్ నుంచి రన్స్ రావట్లేదు, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూస్తే ఆర్ఆర్ మ్యాచ్ నుంచి అసలు వర్స్ట్ బౌలింగ్ వేస్తున్నారు వాళ్ళు, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ కీపర్ వచ్చి ప్రియాన్ షారే కాబోతున్నాడు ఈ రోజు మ్యాచ్లో. అండ్ నా ప్రెడిక్షన్ వచ్చి పీబీకేస్ విన్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీ ప్రెడిక్షన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.